శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 6 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. మృగశిర నక్షత్రం ఉదయం 8 గంటల 50 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 8 గంటల 50 నిమిషాల్లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి, పనుల పరంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉదయం 8 గంటల 50 నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. శనివారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను సృష్టిస్తుంది. అంటే ఉదయం 8:50 తర్వాత పని మీద బయటికి వెళితే వేరే వాళ్ళతో లేనిపోని గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వజ్రయోగం వల్ల పనుల్లో ఏదో ఒక ఇబ్బందులు వస్తాయి, ముద్గర యోగం వల్ల వేరే వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఈ యోగాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృశ్చికంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ డీలింగ్స్ చేసుకోవడానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా కుజుడి స్వక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మృగశిర నక్షత్రం ఉదయం 8:50 వరకు ఉంది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించిన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ మృగశిర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 8:50 లోపు మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:50 తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది. అలాగే శత్రువులను దండించటానికి, శత్రువులకు పనిష్మెంట్లు ఇవ్వడానికి ఆరుద్ర నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. అలాగే దొంగతనం ఎవరైనా చేస్తే దొంగతనం చేసిన వాళ్ళని గమనించడానికి కూడా ఆరుద్ర నక్షత్రం బాగా మంచి నక్షత్రం. తొందరగా దొంగతనం చేసిన వాళ్ళని గమనించవచ్చు. గొడవలు ఎవరికైనా ఉంటే ఆ గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి, అంటే గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి కూడా ఈ ఆరుద్ర మంచి నక్షత్రం. ఒక్కొక్కసారి కొన్ని సీక్రెట్ పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది. రహస్యమైన పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ రహస్యమైన పనులు చేయడానికి కూడా ఆరుద్ర నక్షత్రం మంచి నక్షత్రం. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ యోగం అనేటటువంటిది కనిపిస్తోంది. లేదా వృత్తిపరంగా మంచి స్థితి, హోదా ఇటువంటివి పొందటానికి కూడా మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము, శాంతి లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మిగిలిన రంగాల్లో వాళ్ళకి మాత్రం కొద్దిగా మానసిక ఆందోళన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ రంగం తప్ప మిగిలిన రంగాల్లో ఉన్న వాళ్ళు మానసిక ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అకారణ భయం ఉంటుంది. అలాగే వృధా ధన వ్యయం ఉంటుంది. అనవసరంగా ఉపయోగం లేకుండా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మిథున రాశి వాళ్ళు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి.
అలాగే ఆకస్మిక ప్రయాణాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా హఠాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే కర్కాటక రాశి స్త్రీలకు కానీ కర్కాటక రాశి పురుషులకు కానీ ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృధా వాదోపవాదములు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరమైన వాదోపవాదాలు చేయకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానపరంగా కూడా సుఖములు లభిస్తాయి. అంటే సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కటి అనుకూల ఫలితాలను సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. లేదా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనలు పెరుగుతాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం, ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవము, కీర్తి ప్రతిష్టలు కుటుంబ పరంగా చాలా అద్భుతంగా లభిస్తాయి. అలాగే అధికారులను కలుసుకుంటారు. అధికారులతో కీలకమైన చర్చలు చేసి వృశ్చిక రాశి వాళ్ళు మంచి సత్ఫలితాలు పొందడానికి కూడా ఈరోజు బలం చాలా ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దేవాలయ దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతతను దేవాలయ దర్శనం ద్వారా పొందుతూ ఉంటారు. దేవాలయంలో చేతనైనంత సేవ చేయటం, దేవాలయంలో ప్రసాద వితరణలు చేయటం, ఇలా ధర్మ మార్గాన్ని కాపాడాలని ధార్మిక పనులు చేసేటటువంటి అవకాశాలు ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ప్రాప్తి యోగం కనిపిస్తోంది. చాలా కాలంగా గురుబలం లేకపోవటం వల్ల ఏవైనా ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి ఈరోజు ఖచ్చితంగా ఉద్యోగం లభించే సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వాహన యోగం ఉంది. కొనుక్కోవాలనుకుంటే వాహనం కొనుక్కోవచ్చు. కానీ శుక్రమౌఢ్యమి కాబట్టి కొనుక్కోకుండా ఉండటమే మంచిది. బాగా ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే వాహనం కొనుక్కోండి. ఈ వాహన యోగం అయితే మాత్రం ఈరోజు మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అలాగే మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి ఉంటుంది. వాటిని తట్టుకొని వాటిని అధిగమించి ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం వల్ల మంచి మానసిక ఉల్లాసం కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి సంతోషకరమైనటువంటి వార్తలు వినే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లలతో కలిసి విద్యా సంబంధమైనటువంటి కీలకమైన చర్చలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆకస్మికంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి కానీ చెడు కానీ కొన్ని ఆకస్మిక సంఘటనలు ఏర్పడతాయి. అటువంటిప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. అలాగే సామాన్య విజయాలు ఉన్నాయి. అద్భుత విజయాలు లేకపోయినా ఎంతో కొంత ప్రతి పనిలో మంచి విజయాలు అందిపుచ్చుకునే యోగం మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా శనివారం కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 8 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 8 సార్లు చదువుకొని పురుషులు బయటికి వెళితే శనైశ్చరుడి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలు కలుగుతాయి. స్త్రీలైతే మాత్రం ఓం శం శనయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. ఓం శం శనయే నమః ఇలా స్త్రీ పురుషుల మంత్రం చదువుకొని వెళితే అద్భుతమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ప్రధానంగా శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకి మీ ధనంతో కాఫీ, టీ ఇప్పిస్తే చాలా మంచిది. అలాగే శనిహోర ఉన్నటువంటి సమయంలో ఇనుము వ్యాపారము, ఇటుక సామాన్ల వ్యాపారము ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా లాభాలు పొందడానికి కూడా
శనిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఏ రోజు ప్రయాణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.